భరద్వాజ గారు, ఒక న్యూస్ చూసాం, ఇంట్రెస్టింగ్ వార్తది. సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేశారు, అది కూడా బ్రెయిన్ సర్జరీ. బ్రెయిన్ సర్జరీ అంటే బ్రెయిన్లో కణితో సంబంధం, మెదడులో కణితి వచ్చింది ఆవిడకి. కాకినాడ దగ్గర ఒక విలేజ్లో ఒక ఆవిడకి మెదడులో కణితి కొంచెం పెద్ద స్థాయిలోనే వచ్చింది. అది దాన్ని తొలగించటం అనేది జీజీహెచ్ హాస్పిటల్లో జరిగింది. ఇది దానికి ఇది ఫస్ట్ టైం ఆ హాస్పిటల్కి. వీళ్ళు మనం చేయగలమా లేదా అని వీళ్ళు మొదలుపెట్టారు ఆపరేషన్. అయితే జనరల్గా ఏంటంటే లోకల్ అనస్థీషియా ఇచ్చి కార్యక్రమం మొదలు పెడతారు. మిగిలిన బాడీ అంతా కూడా సెన్స్లోనే ఉంటుంది. సెన్స్లో ఉండి ఈ జరుగుతున్నటువంటి ప్రొసీజర్ అర్థమవుతూ ఉంటుంది వాళ్ళకి. అర్థమవుతున్నటువంటి టైంలో మానసికంగా ఆందోళనకు గురవుతారు. ఈ ఆందోళనకి గురవటం తాలూకా ప్రభావం ఆపరేషన్ మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏదో జరిగిపోతుంది మన బ్రెయిన్లో, వీళ్ళు ఏదో చేస్తున్నారు, కణితి తొలగింపు పేరుతో ఇంకేదన్నా జరుగుతుందా, ఇలా రకరకాల అనుమానాలు. ఇంత టైంలో అయిపోతుందని చెప్పారు, ఇంకా నడుస్తుంది అనే ఆందోళనలు. ఇవేవి కూడా పేషెంట్ నుంచి క్లెయిమ్ కాకుండా ఉండటం కోసం వాళ్ళ ఆలోచనలను డైవర్ట్ చేయాలనుకున్నారు డాక్టర్లు. అదుర్స్ సినిమా అనుకుని ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ వేసి, అదుర్సు సినిమాలో బ్రహ్మానందం ఎన్టీఆర్ మధ్య వచ్చేటువంటి కామెడీ సీన్స్ అన్నీ ఒక బంచ్ పెట్టేసి ఆవిడకి అప్పచెప్పారు. ఇది చూస్తూ ఉండమ్మా, ఇది అయిపోయేలోపు అయిపోతుంది ఆపరేషన్. ఆవిడ ఆ జోక్స్ని ఎంటర్టైన్ అవుతూ ఆవిడ నవ్వుతూ అసలు దాని గురించి ఆలోచించలేదు. ఆవిడ టోటల్ సెన్సెస్ అక్కడ ఉన్నాయి. ఇది కనుక లేకపోతే ఆవిడ సెన్సెస్ అన్నీ కూడా ఆపరేషన్ మీద పనిచేసాయి. ఆపరేషన్ ఎలా చేస్తున్నారు డాక్టర్లు, వీళ్ళు నిజంగానే ఆపరేషన్ చేయగలిగినటువంటి క్యాలిబర్ ఉన్న వాళ్ళు, ఇవన్నీ ఆలోచిస్తారు పేషెంట్లు. అసలు ఆ ఆలోచనలు ఏవి ఆవిడ మనసులోకి రాకుండా టోటల్ డైవర్షన్ స్కీమ్ పెట్టి ఈ అదుర్సు వీడియో ద్వారా ఆవిడని ఆనందంలో ముంచి మొత్తం ఆపరేషన్ అయిపోయింది, మేము టోటల్గా మీరు హ్యాపీగా వెళ్ళిపోయి, అంటే ఇంకొక 5 రోజులు ఉంచి డిశ్చార్జ్ చేస్తారని చెప్తున్నారు. నార్మల్గానే అయిపోయింది ఆపరేషను, మాకు ఇతర ఇబ్బందులు ఆవిడ కలిగించకుండా ఉండటం కోసం ఇది ఏర్పాటు చేసాం, ఇది వర్కౌట్ అయింది సక్సెస్ఫుల్గా అని చెప్పారు డాక్టర్లు ఫైనల్గా. అంటే దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ లెవెల్ ఎంటర్టైన్మెంట్. అంటే తన బ్రెయిన్లో ప్రాబ్లం ఉందని తెలిసినప్పటికీ, ఆ బ్రెయిన్కి ఆపరేషన్ జరుగుతోందని తెలిసినప్పటికీ ఏమాత్రము ఇబ్బంది పడకుండా డాక్టర్లకు సహకరిస్తూ, అంటే తన శరీరాన్ని అక్కడ అప్పచెప్పేసి ఆవిడ మనసులోకి ఆ ఆందోళన రాకుండా, ఆవిడ ఆలోచనలోకి ఆ ఆందోళన రాకుండా అడ్డుకోగలిగింది ఈ సినిమా. ఈ సినిమాలో నడిపినటువంటి ఎంటర్టైన్మెంట్ ట్రాక్, దాని ప్రభావం చాలా ఉంది. నిజానికి ఆ సినిమా తెర మీద ఏ రేంజ్లో ఆడింది అనే దానికంటే కూడా యూట్యూబ్లో వీరవిహారం చేస్తోంది. అది డిజిటల్ ప్లాట్ఫామ్ మీద విపరీతమైన హిట్. అంటే ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ సందర్భంలోనైనా మూడ్ ఆఫ్ అయినప్పుడు దాన్ని పెట్టుకుని చూడటం అనేది మనం జనరల్గానే చూస్తాం. ఆ లెవెల్ ఇంపాక్ట్ వేసింది ఆ సినిమా అదుర్స్ అనేది. ఆ తర్వాత దానికి సీక్వెల్ చేస్తామన్నారు. నిజానికి ఆ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత సీక్వెల్ ప్రస్తావన రకరకాలుగా జరిగింది. అవును, కానీ సీక్వెల్ రాలేదు. కానీ ఇప్పుడు సీక్వెల్ చేసే పరిస్థితుల్లో డైరెక్టర్ ఉన్నాడా లేదా అనేది పక్కన పెట్టేస్తే, ప్రజల మీద అదుర్స్ అనేటువంటి సినిమా వేసిన ప్రభావం ఈ రోజున మనకు మరొక్కసారి ఈ ఆపరేషన్ ద్వారా ఎజెండాలోకి వచ్చింది, మన మనోపలకాల మీదకి వచ్చింది. అది ఇంతగా ఆవిడ్ని డైవర్ట్ చేయగలిగిందా ఆ కంటెంటు? ఒక ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నటువంటి మనిషిని టోటల్గా ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు తీసుకెళ్ళిపోయి తనతో ట్రావెల్ చేయించి వదిలిపెట్టినటువంటి ఒక విచిత్రమైన సందర్భం. ఇటువంటి కంటెంట్ ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నాం అనేది ఆలోచించాలి. ఓకే, అంటే ఎంటర్టైనింగ్ హీరోయిజం మనకు ఉంది కాన్సెప్ట్. ఎన్టీఆర్కి చాలా పేరు వచ్చింది ఆ సినిమాలో. అవును, ఎందుకు దాన్ని మళ్ళీ రిపీట్ చేయటం లేదు? ఎమోషనల్ సినిమాలతో వెళ్ళిపోతున్నారు ఒకటి. రెండోది, ఇండస్ట్రీలోనే కంటెంట్ తగ్గింది కదా, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అంటే ఐ మీన్ అంటే కామెడీ కంటెంట్. ఇప్పుడు సినిమా అనేది 3 భాగాలుగా డివైడ్ అయిపోయింది. లోకల్ సినిమా, పాన్ ఇండియా సినిమా, పాన్ వరల్డ్ సినిమా అనుకుంటే ఈ 3 ఏరియాల్లోనూ ఎంటర్టైన్మెంట్ నడపచ్చు. అంటే ఎంటర్టైనింగ్గా సినిమా తీయటం అనేది తగ్గిపోయి వీళ్ళు
థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ప్రేక్షకుడికి అనే ఉద్దేశంతో భారీ భారీ సెట్టింగులు విఎఫ్ఎక్స్లు ఈ లోకంలోకి వెళ్ళిపోయి అంటే ఒక విచిత్రమైన లోకాన్ని ఆవిష్కరించాలి థియేటర్లో అనే భ్రమకి గురైపోయి ఎంటర్టైన్మెంట్ని వదిలిపెట్టేస్తున్నారు. వదిలిపెట్టేయటం వల్ల అక్కడ బడ్జెట్లు పెరిగిపోతున్నాయి, అవి వర్కౌట్ అవ్వట్లా. మీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటే ఎంటర్టైన్మెంట్ బేస్గా సినిమా తీస్తే దాని ప్రభావం చాలా ఉంటుంది ప్రేక్షకుల మీద అనేది. అంటే అది రకరకాలుగా మీకు ఎప్పుడైనా సరే పాడియావు లాంటిది. డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అదుర్సే కాదు, జంజాల గారి సినిమాల తాలూకా విజృంభణ కూడా చూడొచ్చు మనం. ఆయన సినిమాల్లో ఫ్లాప్ అయిన సినిమా కంటెంట్ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద విపరీతమైన హిట్. పుత్తడి బొమ్మ అని ఒక సినిమా తీశాడు ఆయన, అందులో వీరభద్రరావు కవిగా కనిపిస్తాడు. ఆ కవిగా ఆయన కవిత్వంతో జనాలను వేధించేయటం ఇదంతా కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద విపరీతమైన హిట్ అది, ఈ అదుర్సులాగానే. అందుకని ఇప్పటికైనా సరే ఇండస్ట్రీ ఏదో భ్రమల్లోకి ప్రజలను తీసుకెళ్ళాలి, లేకపోతే ఏదో ప్రపంచం చూపించాలి, వీళ్ళకి తెలియని లోకాలు ఆవిష్కరిస్తే తప్ప వీళ్ళు చూడరు అనే భ్రమలు వదిలించుకుని ఎంటర్టైన్మెంట్ మీద సరదాగా థియేటర్లోకి వెళ్ళి నవ్వుకుని బయటకు వచ్చేటువంటి పరిస్థితుల్లో సినిమాలు కనుక పెద్ద హీరోలతో కూడా అటెంప్ట్ చేయగలిగితే, పెద్ద హీరోల్లో కూడా ఎంటర్టైన్మెంట్ హీరోయిజం అద్భుతంగా నడపగలిగిన హీరోలు ఉన్నారు మనకి. అవును, వాళ్ళని ఎందుకు అనవసరంగా ఎమోషనల్ క్యారెక్టర్స్తో ఇబ్బంది పెడతారు? ఈవెన్ నాని అద్భుతంగా ఎంటర్టైన్ చేయగలడు, ఎన్టీఆర్ చేయగలడు, మహేష్ బాబు చేయగలడు. వీళ్ళందరూ ప్రూవ్డ్ ఆర్టిస్టులు. వీళ్ళతో ఒక విచిత్రమైన లోకము, ఒక ఎమోషను, మర్డర్లు, అంటే రెండు చేతులతో కత్తులు పట్టుకొని ఎంతమందిని నరుకుతాడు హీరో. అంటే ఈ పరిస్థితి ఎలా తయారైందంటే 100 మందిని నరికితే పాన్ ఇండియా, 1000 మందిని నరికితే పాన్ వరల్డ్ అనే లెవెల్కి వెళ్ళిపోయింది పరిస్థితి. యానిమల్ ఈ సినిమాలన్నీ చూసాం కదా మనం. తెర మీద ప్రతి సన్నివేశంలోనూ కనీసం 10 తలలు తెగును అనే పరిస్థితి చూసాం. దీని నుంచి ఒక చిన్న డైవర్షన్ తీసుకుని మీరు ఎంటర్టైన్మెంట్ కంటెంట్తో గతంలో బసు చటర్జీ లాంటి వాడు దేశంలో అన్ని ప్రాంతాల ప్రజల్ని రంజింపజేయగలిగాడు ఆయన. చిత్తూరు లాంటి సినిమాలకు విపరీతమైన వ్యూవర్షిప్ అన్ని చోట్ల వచ్చింది. పాన్ ఇండియా సినిమా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా కనుక చేయగలిగితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అటువైపు చూడటానికి ఒక హోప్ ఇది. ఈ ఆపరేషన్ కాకినాడలో జరిగినటువంటి ఆపరేషను ఇది ఒక అద్భుతమైన హోప్ ఇచ్చింది. దీన్ని కాన్షియస్గా పట్టించుకున్న డైరెక్టర్లు గనక వేరే లోకాలు ప్రపంచాలు అనే, అంటే పురాణాల్లో ఏదేదో మారుమూల సందుల్లో కంటెంట్ను వెతుక్కునే ప్రయత్నం మానేసి రోజువారీ జీవితంలో జరిగేటువంటి సంఘటనల్లో నుంచి కామెడీని పుట్టించి మీరు మంచి కథలు కనుక డిజైన్ చేసుకోగలిగితే వాటికి పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ డెఫినెట్గా దొరుకుతుంది అని ఒక భరోసా అయితే ఇవ్వగలిగింది ఆ సీన్. ఓకే, కాకినాడ సన్నివేశం.